Hi students, so today we are going to deal on revision class for measurements. ఓకేనా సో ఆల్రెడీ మెజర్మెంట్స్ సబ్జెక్ట్ మనకి సబ్ ఇంజనీర్ వాళ్ళకి అయిపోయింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డీల్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ మెజర్మెంట్స్. ఓకేనా సో డోంట్ వేస్ట్ ద టైమ్ అండ్ విల్ గో ఫర్ ద వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏముంది, ద పాయింటర్. ఫస్ట్ ఏముంది, రైట్, ద పాయింటర్ ఆఫ్ అన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ జనరల్లీ మేడప్ ఆఫ్. నార్మల్గా మనం క్లాస్లో చెప్పుకున్నాం, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు అంటే మనకి డిఫ్లెక్టింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఇండికేటింగ్ అంటే ఏంటి, ఒక వాల్యూని ఇండికేట్ చేయటం. సో ఇండికేట్ ఎలా జరుగుతుంది అంటే మనకి నార్మల్గా తెలుసు, ఈ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు అంటే మేజర్గా మనం వాడేది ఏంటిది, పాయింటర్. ఏదైనా సరే మనం ఎందులో వాడతాము, పాయింటర్లో వాడతాం. సో పాయింటర్ అనేది మనకి ఎప్పుడూ కూడా వాల్యూ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా, అంటే డిఫ్లెక్టింగ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ తీసుకున్నా కూడా మనకి మ్యాక్సిమం పాయింటర్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ పాయింటర్ అనేది దేంతో తయారు చేశారు అంటారు. నార్మల్గా మనం క్లాస్లో చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాం, పాయింటర్ ఈజ్ మేడప్ ఆఫ్ అల్యూమినియం. ఏంటిది, అల్యూమినియం. ఎందుకు సార్ అల్యూమినియం అంటే లో వెయిట్ ఉంటుంది. ఈ అల్యూమినియం అనేది ఒక కండక్టర్గా యాక్ట్ అవుతుంది. క్లియర్గా నీట్గా మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఆన్సర్ ఈస్ అల్యూమినియం. ఓకేనా, రైట్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ఏ 50 volts రేంజ్ వోల్ట్ మీటర్ అన్నాడు. ఏమన్నాడు, 50 volts రేంజ్ వోల్ట్ మీటర్ హ్యాజ్ ఏ సెన్సిటివిటీ ఆఫ్ 20 kilo ohms per volt. ఆల్రెడీ మనం క్లాస్ చెప్పుకున్నాం, సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1/IFSD, అంటే ఐ ఫుల్ స్కేల్ డివిజన్స్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ IFSDని మనం ఎలా రాసుకోవచ్చు, 1 divided by IFSDని V/R రాసుకోవచ్చుగా. ఎలా రాసుకోవచ్చు, V/Iని ఎలా రాసుకోవచ్చు అమ్మా ఓమ్స్ల ప్రకారం, I ఈజ్ ఈక్వల్ టు V/R. సో ఇప్పుడు అలాగే రాసుకుంటున్నా V/R. దీన్ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు, R/V. అదేగా మనకి ఇచ్చింది 20 kilo ohms పర్ వోల్ట్. 20 kilo ohms పర్ వోల్ట్ అంటే ఓమ్స్ పర్ వోల్ట్ అనేది దేనికి యూనిట్స్, సెన్సిటివిటీకి. దేనికి యూనిట్స్, సెన్సిటివిటీ. దేనికి యూనిట్స్, సెన్సిటివిటీ. ఇప్పుడు వాడు ఏమడిగాడో క్వశ్చన్లో చూద్దాం. మనకి ఈ బేసిక్ కాన్సెప్ట్ అంతా తెలుసు. సో ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏమని అడిగాడు, ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది వోల్ట్ మీటర్ ఎంత అని అడిగాడు. సింపుల్, మనకు ఆల్రెడీ వాడు సెన్సిటివిటీ ఇచ్చేసాడు. ఎంత, 20 kilo ohms పర్ వోల్ట్ అన్నాడు. అంటే 1 వోల్ట్కి ఎంత రెసిస్టెన్స్ ఉంది, 20 kilo ohm రెసిస్టెన్స్ ఉంది. మరి వాడు టోటల్ వోల్ట్ మీటర్ రేంజ్ ఎంత ఇచ్చాడు, 50 volts ఇచ్చాడు. సో సింపుల్, టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 20 kilo ohms ఇంటూ 50. వాడు పర్ వోల్ట్కి అయితే మనకి 20 వస్తుంది, 50 volts వోల్ట్ మీటర్ రేంజ్కి అడిగాడు కాబట్టి ఇంటూ 50. సో 5 2s అంటే ఎంత, 1000 kilo ohms అంటే 1 mega ohm. 1000 kilo ohms అక్కడైనా ఇచ్చాడా, ఇవ్వలేదు. సో మనకు ఆన్సర్ ఏమి ఇచ్చాడు, 1 mega ohm ఇచ్చేశాడు. ఓకేనా, రైట్, ఇవన్నీ మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నవే. రైట్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ మెజరింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కరెంట్స్ అన్నాడు. ఏమన్నాడు, రేడియో ఫ్రీక్వెన్సీ కరెంట్స్. నాలుగు ఆల్రెడీ చెప్పుకున్నాం క్లాస్లో, రేడియో ఫ్రీక్వెన్సీ అన్నాడు అంటే అవి మెగా హెడ్జెస్ ఆర్ గిగా హెడ్జెస్లో ఉంటుంది. ఎందులో ఉంటుంది, మెగా హెడ్జెస్ లేదా గిగా హెడ్జెస్లో ఉంటుంది. మనం ఆల్రెడీ క్లాస్లో ఒక టేబుల్ కూడా చెప్పుకున్నాం. సో మెగా హెడ్జెస్, గిగా హెడ్జెస్లో హై ఫ్రీక్వెన్సీకి వాడాల్సిన ఎక్విప్మెంట్స్ లేదా ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే థర్మల్ కపుల్. ఎందుకు, మనం నార్మల్గా వాడాల్సింది ఏంటి, థర్మల్ ఇన్స్ట్రుమెంట్స్. ఏంటి, థర్మల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి. ఇక్కడ థర్మల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించింది ఏముంది అంటే థర్మోకపుల్. ఓకేనా, రైట్, క్లియర్. నెక్స్ట్
మనం క్లాస్ నోట్స్ పర్ఫెక్ట్గా చదివి ఉంటే వీటన్నిటికీ మీరు ఆన్సర్ చేస్తారు. కొన్ని మాత్రం కొత్త క్వశ్చన్లు తీసుకొని వచ్చాము. ఎందుకంటే రివిజన్ క్లాస్ అంటే మనం క్లాస్లో చేసినే కాదు, ఎగ్జామ్లో కొత్త ఏమైనా వస్తాయేమోనని మనం ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. an instrument gives maximum deflection for any amount of quantity passed. క్లియర్గా చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాలి. maximum deflection for any amount of quantity passed through it, which of the following pairs are present అన్నాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లో నువ్వు మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ పాస్, ఎంతైతే నువ్వు క్వాంటిటీ పంపించావో మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వచ్చేస్తుంది. డిఫ్లెక్షన్ వచ్చింది అనగానే మనకి బ్రెయిన్లోకి తెలుసుకోవాల్సిన మనకి 3 టార్కులు ఏంటి అంటే, ఫస్ట్ డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే ఏందో తెలుసుకోవాలి. డిఫ్లెక్టింగ్ టార్క్ని మనం క్యాపిటల్ డి స్మాల్ డి క్యాపిటల్ టి స్మాల్ డి క్యాపిటల్ డి అండ్ క్యాపిటల్ డితో రిప్రజెంట్ చేస్తున్నాం. సో క్యాపిటల్ డి క్యాపిటల్ టి క్యాపిటల్ డితో రిప్రజెంట్ చేస్తున్నా. డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే ఏంటి సార్, ముందు మనకు బ్రెయిన్లోకి వచ్చేయాలి వెంటనే క్వశ్చన్ చూడంగానే. సో టీడీ అంటే ఏంటిది అంటే డిఫ్లెక్టింగ్ టార్క్. సో డిఫ్లెక్టింగ్ టార్క్ ఏం చేస్తుంది, పాయింటర్ని 0 దగ్గర నుంచి మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నదే. రైట్, ఓకే, టీడీ అంటే ఒక ఐడియా వచ్చింది, క్లియర్. నెక్స్ట్ టీసీ, క్యాపిటల్ టి స్మాల్ సి. టీసీ అంటే ఏంటిదమ్మా, కంట్రోలింగ్ టార్క్. సో కంట్రోలింగ్ టార్క్ ఏం చేస్తుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కంట్రోలింగ్ టార్క్ ఏం చేస్తుంది, పాయింటర్ని కంట్రోల్ చేస్తుంది. అంటే పాయింటర్ని మనకి స్టడీ స్టేట్లో ఆపడానికి ట్రై చేయడానికి ఆపుతుంది. బట్ ఆసిలేషన్స్ ఉంటాయి. ఈవెన్ దెన్ ఎప్పుడైతే ఈ టీడీ ఈజ్ ఈక్వల్ టు టీసీ అయిందో పాయింటర్ అనేది వెరీ లెస్ ఆసిలేషన్స్తో ఒక వాల్యూ దగ్గర స్టాప్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో టీసీ అనేది దేని వల్ల వస్తుంది అంటే మనకి 2 రకాలుగా వస్తుంది. ఎలాగా, స్ప్రింగ్ ఒకటి, గ్రావిటీ కంట్రోల్ ఒకటి. 2 మనకు తెలుసు, ఆల్రెడీ మనం చదువుకున్నాము. రైట్, ఇప్పుడు టీసీ అంటే ఏందో కూడా తెలిసింది. టీసీ అంటే ఏంటిది, కంట్రోలింగ్ టార్క్. ఎప్పుడు ఎలా ఉంటుంది, డిఫ్లెక్టింగ్ టార్క్ ఆపోజిట్గా ఉంటుంది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వన్ టీ స్మాల్ డి. టీ స్మాల్ డి అంటే ఏంటిది, డాంపింగ్ టార్క్. ఏంటిదమ్మా, డాంపింగ్ టార్క్. సో డాంపింగ్ టార్క్ ఏం చేస్తుందంటే మనకి ఈ టీడీ ఈజ్ ఈక్వల్ టు టీసీ అయినప్పుడు ఒక పాయింట్ దగ్గర ఆగి స్లోగా ఆసిలేషన్స్ ఉంటాయి కదా, ఆ ఆసిలేషన్స్ని తగ్గించడానికి మనకి ఈ డాంపింగ్ టార్క్ అనేది వాడతాం. రైట్, ఇక్కడ దాకా మనకి బ్రెయిన్లో ఉంది, క్లియర్. ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు చూద్దాం. నువ్వు ఏదైతే ఇన్స్ట్రుమెంట్ గివ్స్ మ్యాక్సిమం డిఫ్లెక్షన్, ఖచ్చితంగా మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వచ్చేస్తుంది ఫర్ ఎనీ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ పాస్డ్. నువ్వు ఎంత ఇచ్చినా మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం వెళ్ళిపోతుంది అంటే నీకు ఆపోజిట్గా వచ్చే టీసీ అనే టార్క్ ఉన్నట్ట లేదు. అంటే ఇక్కడ చూడండి, టీసీ అనేది ఏం లేనా, టీసీ అనేది మనకి లేదు. టీసీ ఎప్పుడైతే లేదో మనకి ఓన్లీ సర్క్యూట్లో ఉండేది ఏంటిది, డాంపింగ్ టార్క్ అండ్ డిఫ్లెక్టింగ్ టార్క్. ఏమేమి ఉంటాయి, డాంపింగ్ టార్క్ అండ్ డిఫ్లెక్టింగ్ టార్క్. సో ఆన్సర్ ఈస్ 3. సో డిఫ్లెక్టింగ్ టార్క్ అండ్ డాంపింగ్ టార్క్. మరి ఉండేది ఏది అని అడిగాడు, ప్రజెంట్ అడిగాడు. వాడు ఏమడిగాడు, ప్రజెంట్ అయినవి ఏంటి అంటే డిఫ్లెక్టింగ్ టార్క్, డాంపింగ్ టార్క్. మరి కంట్రోలింగ్ టార్క్ ఉండదు. కంట్రోలింగ్ టార్క్ లేనందువల్లే నీకు పాయింటర్ అనేది ఏ వాల్యూ ఇచ్చినా కంట్రోల్ చేయడానికి ఆపోజిట్గా ఉండే టార్క్ లేదు. కాబట్టి పాయింటర్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోద్ది, మ్యాక్సిమం డిఫ్లెక్షన్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కూడా ఇవన్నీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్స్ట్రుమెంట్ విచ్ హ్యాస్ నో కంట్రోలింగ్ టార్క్. ఇంపార్టెంట్ అమ్మా, ఇది కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఇంపార్టెంట్. సో కంట్రోలింగ్ టార్క్ లేని ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లో ఏంటిది అంటే పవర్ ఫ్యాక్టర్ మీటర్. ఏంటిది, పవర్ ఫ్యాక్టర్ మీటర్. సార్ ఇది ఒక్కటే ఉందా, ఇంకా లేవా, ఉన్నాయి ఇంకా. ఇది చూడండి, పవర్ ఫ్యాక్టర్ మీటర్ ఒకటి, రెండోది మెగ్గర్ ఒకటి, మూడోది ఫ్లక్స్ మీటర్ ఒకటి. ఏమేంటి అమ్మా, ఫ్లక్స్ మీటర్. ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇది జస్ట్ రివిజన్ క్లాస్. సో రివిజన్ క్లాస్ మీరు క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే మీరు క్లాస్ నోట్స్ అనేది క్లియర్గా వింటేనే మనకి, వింటే అంటే చదివితేనే మనకి ఇక్కడ రివిజన్ క్లాస్ అనేది ఈజీగా ఉంటుంది. రైట్, సో పవర్ ఫ్యాక్టర్ మీటర్, మెగ్గర్ అండ్ ఫ్లక్స్ మీటర్, ఈ మూడిటిల్లో మనకి కంట్రోలింగ్ టార్క్ అనేది ఉండదు. కంట్రోలింగ్ టార్క్ అనేది ఉండదు. సార్ మరి కంట్రోలింగ్ టార్క్ దేని వల్ల వస్తుంది అంటే ఈ మూడిటిలో కంట్రోలింగ్ టార్క్ కాయిల్ వల్ల వస్తుంది. దేని వల్ల వస్తుంది,
కాయిల్. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్లో లోపల ఎలా ఉంటుందంటే క్రాస్ కాయిల్డ్ ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి, ఇది ఒక కాయిల్ అనుకుంటే ఇంకొక కాయిల్ దీని మీద ఇలా ఉంటుంది, క్రాస్ కాయిల్డ్గా ఉంటుంది. సో ఈ క్రాస్ కాయిల్డ్ అనేది మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే కంట్రోలింగ్ టార్క్ కావాల్సినట్టు ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేగాని మనకి కంట్రోలింగ్ టార్క్లో వాడినట్టు స్ప్రింగ్ కంట్రోల్ కానీ లేదంటే గ్రావిటీ కంట్రోల్ కానీ ఇక్కడ మనం వాడము. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇన్స్ట్రుమెంట్ విత్ గుడ్ యాక్యురసీ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఏసీ క్వాంటిటీస్. ఏసీ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, ఇది డైరెక్ట్ క్వశ్చన్, డైనమోమీటర్ టైప్. డైనమోమీటర్ టైప్ మనకి బోత్ ఏసీ అండ్ డీసీకి యూజ్ చేస్తాం. మూవింగ్ ఐరన్ కూడా ఏసీ అండ్ డీసీకి యూజ్ చేస్తాం. మూవింగ్ కాయిల్ ఈజ్ నథింగ్ బట్ పిఎంఎంసి, ఓన్లీ దేనికి మాత్రమే యూజ్ చేస్తాం, డిసి. ఇండక్షన్ టైప్ మాత్రం ఓన్లీ ఏసీ. రైట్, ఓన్లీ ఏసీ. మనం ఓన్లీ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్నే చూసామంటే ఎగ్జామ్లో అది కాకుండా వేరేది అడగడానికి ఛాన్స్ ఉండిద్ది. అందుకే మనం ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటి గురించి కూడా మనం తెలుసుకుంటూ వెళ్దాం, అప్పుడు మనకి క్లియర్గా ఉంటుంది. ఓకేనా, రైట్. సో దీని ఆన్సర్ ఏందమ్మా, డైనమోమీటర్. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, డైనమోమీటర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది చూడండి. ఇన్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, జాగ్రత్తగా చూడండి. కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ టర్న్స్ కాంపెన్సేషన్ ఈజ్ ప్రొవైడెడ్ మెయిన్లీ టు రెడ్యూస్. ఆల్రెడీ మనం సిటీపీటీ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి చెప్పుకున్నాం. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది, సిటీ ఒకటి, రెండోది ఏందమ్మా పీటీ. సో సిటీలో టర్న్స్ కాంపెన్సేషన్ ఎప్పుడైతే జరిగిందో మనకి ఏ ఎర్రర్ తగ్గిద్ది అంటే జాగ్రత్తగా చూడండి, రేషియో ఎర్రర్. ఏ ఎర్రర్ తగ్గుతుంది, రేషియో ఎర్రర్. జాగ్రత్తగా చూడండి. సో సిటీలో అయితేనేమో రేషియో ఎర్రర్ చూస్తాము, మరి పీటీలో అయితేనేమో బోత్ రేషియో అండ్ ఫేజ్ యాంగిల్ ఎర్రర్స్. ఇది ఎందులో, పీటీలో. రేషియో ఎర్రర్ మాత్రమే ఎందులో, సిటీలో. మనం ఒక్క సిటీ గురించే అడిగితే రేపు వాడు ఎగ్జామ్లో పీటీ అడిగితే, అందుకని చెప్పి మనం సిటీ గురించి చూడాలి, పీటీ గురించి చూడాలి. వాడు సిటీ అడిగాడు కదా అని చెప్పి మనం వదిలేయకూడదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, పిఎంఎంసి టైప్ ఇన్స్ట్రుమెంట్ నార్మల్లీ యూజ్. అంటే పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్లో నార్మల్గా మనం ఏ టైప్ ఆఫ్ డాంపింగ్ టార్క్ వాడతాము అంటాడు. పిఎంఎంసి అనే పేరులోనే మనకుంది. ఏముంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది హైగా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం 0.1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ టు 1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. హై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఉంటుంది అని చెప్పి. సో ఎక్కడైతే హై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫీల్డ్ స్ట్రెంత్ ఉంటుందో మనం అక్కడ వాడే డాంపింగ్ టార్క్ ఏంటిది, ఎడ్డీ కరెంట్ డాంపింగ్. ఏ డాంపింగ్ అమ్మా, ఎడ్డీ కరెంట్ డాంపింగ్. క్లియర్గా మనం ఆల్రెడీ నోట్స్లో చెప్పుకున్నాం, క్లాస్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మన క్లాస్లో పెట్టిన టెస్టులు కూడా అన్నిటిలో ప్రతి దాంట్లో కూడా దాదాపు రిపీట్ అవుతున్న క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ డాంపింగ్, ఒకవేళ ఎగ్జామ్లో పిఎంఎంసి అని అడగకుండా మనకి ఎగ్జామ్లో కానీ బెస్ట్ డాంపింగ్ ఏది అని అడిగినా కూడా ఆన్సర్ ఏంటిది, ఎడ్డీ కరెంట్ ఈజ్ ద బెస్ట్ టైప్ ఆఫ్ డాంపింగ్. అన్ని డాంపింగ్లో మనకున్న ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అండ్ ఎడ్డీ కరెంట్ డాంపింగ్లు ఉన్న డాంపింగ్లో మనకి బెస్ట్ డాంపింగ్ ఏది అన్నా కూడా దేని వల్ల వస్తుంది అంటే ఎడ్డీ కరెంట్ వల్లే. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇదిగోండి, ఇది ఒక ప్రాబ్లం మనకు ఆల్రెడీ తెలుసు. పిఎంఎంసిలో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, టీడీ ఈజ్ ఈక్వల్ టు ఎన్బిఐఏ అనే ఫార్ములా మనకు తెలుసు. టీసీ ఈజ్ ఈక్వల్ టు కే థీటా అనే ఫార్ములా కూడా మనకి తెలుసు. ఓకేనా, రైట్. ఈ రెండు ఫార్ములాని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ అడిగాడు. జాగ్రత్తగా చూడండి. ఏ పిఎంఎంసి మీటర్ హ్యాస్ ఏ కాయిల్ ఏరియా. కాయిల్ ఏరియా అన్నాడు అంటే ఎన్ ఇచ్చేశాడు. ఎన్ ఎంత, 200, ఏరియా అన్నాడు కదా, ఏరియా ఇచ్చేసాడు ఎంత, 200 mm². రైట్. ద ఫ్లక్స్ డెన్సిటీ, ఒక్క నిమిషం. రైట్. సో ఏరియా ఇచ్చేసాడు ఎంత, 200 mm². నెక్స్ట్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే బి ఇచ్చేసాడు ఎంతమ్మా, 2 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చేసాడు. అండ్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే కే కూడా ఇచ్చేసాడు. టీసీ అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్ వల్లే కదా,
స్ప్రింగ్ కాన్స్టెంట్ వల్లే కదా. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ కే కూడా ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడు? 0.16 ఇంటూ 10⁻⁻6 న్యూటన్ మీటర్ పర్ రేడియన్స్ ఇచ్చేశాడు. క్లియర్, సూపర్. నెక్స్ట్, ఇఫ్ ద డిఫ్లెక్షన్ ఈజ్ 90 డిగ్రీస్, డిఫ్లెక్షన్ తీటా కూడా ఇచ్చాడు. ఎంత? 90 డిగ్రీస్ అన్నాడు. ఈజ్ టు బి ప్రొవైడెడ్ వెన్ ద కరెంట్ ఆఫ్ 5 మిల్లీ యాంపియర్స్, ఐ కూడా ఇచ్చేశాడు. ఎంత? 5 మిల్లీ యాంపియర్స్ అన్నాడు. 5 మిల్లీ యాంపియర్స్ ఈస్ ఫ్లోయింగ్, దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టర్న్స్, అంటే ఎన్ ఎంత కనుక్కోమన్నాడు. మనకి తెలుసు ఎప్పుడైతే పాయింటర్ ఆగింది అంటే టీడీ ఈజ్ ఈక్వల్ టు టీసీ అవ్వాలి. అంటే ఎన్ బిఐఏ ఈజ్ ఈక్వల్స్ టు కే తీటా అవ్వాలి. దీని నుంచి మనకి ఎన్ కావాలి అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే తీటా డివైడెడ్ బై బిఐఏ. సో కే మనకి వాల్యూ తెలుసు, తీటా వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, ఐ వాల్యూ తెలుసు, అండ్ ఏ వాల్యూ తెలుసు. మీరు అన్ని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 126 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 2. మీరు సాల్వ్ చేయండి, మీరు సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది 126. సో డైరెక్ట్గా మనం సొల్యూషన్ చెప్పుకున్నాం. సొల్యూషన్లో ఎన్ అంటే టర్న్స్ అని వస్తుంది, TURNS, రైట్. ఎన్ అంటే టర్న్స్లో కదా తీసుకునేది. సో 126 టర్న్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఈజ్ మేడ్ ఇంటూ ఏ డీసీ అమ్మీటర్. క్లియర్గా చూడండి, వాడు డీసీ ఇవ్వనివ్వండి, ఏసీ ఇవ్వనివ్వండి, మనకు ఎందుకు అవన్నీ. ఓన్లీ మూవింగ్ కాయిల్లో గ్యాల్వనోమీటర్, మూవింగ్ కాయిల్ అన్నాడు అంటే వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు? పిఎంఎంసి. ఎందుకు? పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ అంటాం పిఎంఎంసిని. సో పిఎంఎంసి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈస్ మేడ్ ఇంటూ డీసీ అమ్మీటర్ అన్నాడు. పిఎంఎంసి దేనికి యూజ్ చేస్తున్నాడు? అమ్మీటర్గా. పిఎంఎంసిని అమ్మీటర్గా యూజ్ చేయాలి అంటే మనం ఏం కనెక్ట్ చేయాలి? షంట్ రెసిస్టెన్స్. అంటే షంట్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలి. ఏం కనెక్ట్ చేయాలి? షంట్ రెసిస్టెన్స్. ఏం కనెక్ట్ చేయాలి? షంట్ రెసిస్టెన్స్, రైట్. క్లియర్. షంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎప్పుడు ఎలా ఉండిద్ది? లో ఉంటుంది. లో అంటే లెస్ దాన్ 1 ఓం. మనం ఆల్రెడీ చదువుకున్నాం. లో రెసిస్టెన్స్, మీడియం రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్. అందులో లో రెసిస్టెన్స్ అంటే వాల్యూ ఎంతమ్మా? లెస్ దాన్ 1 ఓం. సో జాగ్రత్తగా చూడండి, షంట్ రెసిస్టెన్స్ అన్నాడు అంటే లోగా ఉంటుంది. మనం లో వాల్యూ లెస్ దాన్ 1 ఓం అనేది ఎట్లా కనెక్ట్ చేస్తాం సార్? ప్యారలెల్. ఎలా కనెక్ట్ చేస్తాం? ప్యారలెల్. చాలా మందికి డౌట్, ప్యారలెల్ అనే ఎగ్జామ్లో ఇవ్వకుండా వాడు అక్రాస్ అని ఇస్తున్నాడు. ప్యారలెల్ అన్నా ఓఆర్ఆర్, అక్రాస్ ఏసీఆర్ఓఎస్ఎస్ అక్రాస్ అన్నా, లేకపోతే ఓఆర్ఆర్ షంట్ అన్నా, షంట్ అన్నా, అన్నీ ఒకటే. దీని అర్థం ఏంటంటే ప్యారలెల్ అనే అర్థం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వద్దాం. ఏ లో రెసిస్టెన్స్ అక్రాస్ ద మీటర్, కరెక్ట్ అయిపోయింది అక్కడే. ఫస్ట్ ఆప్షనే లో రెసిస్టెన్స్ అక్రాస్ ద మీటర్. నెక్స్ట్ చూద్దాం. ఏ హై రెసిస్టెన్స్ అక్రాస్ ద మీటరా? కాదు. ఏ హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ద మీటరా? కాదు. ఈ హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ మీటర్ ఎప్పుడు యాడ్ చేస్తాం? వోల్ట్ మీటర్గా అయితే. ఒకవేళ మనం పిఎంఎంసి అమ్మీటర్ కాకుండా వోల్ట్ మీటర్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే ఇది మనం యాడ్ చేస్తాం. వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్గా అంటే హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ది మీటర్, రైట్. నెక్స్ట్ వన్, ఏ లో రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ది మీటర్. సిరీస్లో మనం మాట్లాడము. ఓకేనా? సో మనకి అమ్మీటర్గా ఇస్తేనేమో లో రెసిస్టెన్స్ అక్రాస్ ద మీటర్. ఒకవేళ వాడు వోల్ట్ మీటర్ ఇస్తే ఇక్కడ, ఒకవేళ వోల్ట్ మీటర్ ఇస్తే ఏ హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ది మీటర్. అంటే దీన్నే ఆర్ఎస్సి అని మనం నోట్స్లో చెప్పుకున్నాం. దీన్నే మనం ఆర్ఎస్హెచ్ అని నోట్స్లో చెప్పుకున్నాం. క్లియర్గా ఉన్నారా? రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. రైట్, సారీ 10th అయిపోయింది కదా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 11th క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్. రైట్, ఇన్ ఏ డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్ ద మూవింగ్ కాయిల్ ఈజ్ ది అని అడుగుతున్నాడు. అంటే మూవింగ్ కాయిల్ ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఆల్రెడీ మనం చదువుకున్నాం. మనకి అందులో డైనమోమీటర్లో ఫిక్స్డ్ కాయిల్ అని ఒకటి ఉంటుంది, మూవింగ్ కాయిల్ అని ఒకటి ఉంటుంది. ఏమేమి ఉంటాయమ్మా? ఫిక్స్డ్ కాయిల్ అని ఒకటి, మూవింగ్ కాయిల్ అని ఒకటి, రైట్. ఫిక్స్డ్ కాయిల్ని మనం ఏమంటాము అంటే సిరీస్ ఓఆర్ఆర్ కరెంట్ కాయిల్ అంటాం. ఏమంటాం? కరెంట్ కాయిల్. మరి మూవింగ్ కాయిల్ని ఏమంటున్నాం మనం? షంట్ ఓఆర్ఆర్ పొటెన్షియల్ ఓఆర్ఆర్
వోల్టేజ్. ఇవన్నీ పేర్లు ఒకటే. సో మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్లో ఈ రెండు ఉంటాయి. మూవింగ్ కాయిల్ ఈజ్ ది అని అడిగాడు. మూవింగ్ కాయిల్ అంటే కదిలేది. మూవింగ్ కాయిల్ అంటే ఇది. షంట్ ఎక్కడైనా ఉందా? పొటెన్షియల్ ఉందా? వోల్టేజ్ ఉందా? ఏది ఉంది? పొటెన్షియల్ ఉంది. సో ఆన్సర్ ఏంటిదమ్మా? పొటెన్షియల్. ఆల్రెడీ మనం చూసాము వాట్ మీటర్ గురించి చదివేటప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయో అని కూడా మనం చూసాము. ఓకేనా? దీంతో పాటు 3 ఫేజ్ పవర్ మెజర్మెంట్ దగ్గర ఒక టేబుల్ కూడా చెప్పుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ అని. 2 వాట్ మీటర్ మెజర్ చేసే దగ్గర W1 W2 వాట్ మీటర్స్ ఏ రీడింగ్స్ చేస్తాయి అని కూడా మనం చెప్పుకున్నాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు మెజర్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ లోడ్. No power factor meter is available. The following combination is used to determine the power factor. Right. సారీ. రైట్, సో ఫస్ట్ మనకి పవర్ ఫ్యాక్టర్ కావాలి అంటే మనం ఏం కావాలి అంటే డైరెక్ట్గా ఒక మీటర్ ఉంది, పవర్ ఫ్యాక్టర్ మీటర్. కానీ వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? పవర్ ఫ్యాక్టర్ని కనుక్కోవడానికి పవర్ ఫ్యాక్టర్ మీటర్ లేదు అని అడుగుతున్నాడు. సో లేదు, కానీ ఈ ఫాలోయింగ్ అంటే కింద ఇచ్చిన ఫాలోయింగ్ వాటిల్లో నువ్వు ఏ కాంబినేషన్లో వాడితే నీకు పవర్ ఫ్యాక్టర్ అనేది మెజర్ చేస్తావు అని అడుగుతున్నాడు. ఓకేనా? రైట్, క్లియర్గా చూడండి. సో పవర్ ఫ్యాక్టర్ అన్నాడు అనుకోండి. రైట్, ఫస్ట్ రైట్, సో మనకి తెలుసు పవర్ P ఈజ్ ఈక్వల్ టు VI cos phi. మనకేం తెలుసమ్మా? పవర్ P ఈజ్ ఈక్వల్ టు VI cos phi. రైట్, ఇంత మటుకు మనకి తెలుసు నార్మల్. సో ఇందులో cos phi అంటేనేగా పవర్ ఫ్యాక్టర్. సో cos phi ఈజ్ ఈక్వల్ టు P/VI. క్లియర్గా ఉన్నారా? cos phi ఈజ్ ఈక్వల్ టు ఎంత? P/VI. సో P కనుక్కోవాలి అంటే మనకి ఏం కావాలి? వాట్ మీటర్ కావాలి. పవర్ కావాలంటే ఏం కావాలి? వాట్ మీటర్. మరి Vకి వోల్ట్ మీటర్ కావాలి, Iకి అమ్మీటర్ కావాలి. ఏం కావాలి? అమ్మీటర్. రైట్, సో జాగ్రత్తగా చూడండి. వాట్ మీటర్ కావాలి, వోల్ట్ మీటర్ కావాలి, అమ్మీటర్ కావాలి. సో ఇప్పుడు కాంబినేషన్లో ఏముందో మనం జాగ్రత్తగా చూద్దాం. ఏ వాట్ మీటర్ యూజ్ చేసి మనం ఏం కనొచ్చు? ఓన్లీ పవర్ని మాత్రమే. సో ఇది కాదు. ఏ వోల్ట్ మీటర్ అండ్ అమ్మీటర్. సో వోల్ట్ మీటర్ అమ్మీటర్ని యూజ్ చేసి కూడా మనం ఒకవేళ జాగ్రత్తగా చూడండి, ఒక డౌట్ వస్తుంది వెంటనే, సార్ వోల్ట్ మీటరు అమ్మీటరు యూజ్ చేస్తే మనం పవర్ కనుక్కోవచ్చు కదా? కనుక్కోవచ్చు, కానీ నువ్వు కేవలం DC పవర్ని మాత్రమే కనుక్కోగలుగుతావు. ఏసీలో పవర్ ఫ్యాక్టర్ వస్తుందిగా. పవర్ ఫ్యాక్టర్ వస్తే మరి ఆ వాల్యూ కావాలంటే ఎట్ట వస్తుంది? రాదు. రైట్, సో ఇది కూడా కాదు. మరి ఏ వోల్ట్ మీటర్ అమ్మీటర్ అంటే వాట్ మీటర్ ఉంది. 3 ఉన్నాయి. వాట్ మీటర్ ఉంది, అమ్మీటర్ ఉంది, వోల్ట్ మీటర్ ఉంది. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఏ కిలో వాట్ అవర్ మీటర్ అంటే ఇదేంటిది? ఎనర్జీ మీటర్. ఎనర్జీ మీటర్ని యూజ్ చేసి మనం కట్టలేము పవర్ ఫ్యాక్టర్ని. సో డైరెక్ట్గా మనం ఇదిగోండి, ఏ వోల్ట్ మీటర్, అమ్మీటర్ అండ్ వాట్ మీటర్ 3 యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? cos phi డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. రైట్, నెక్స్ట్ది ప్రాబ్లం ఇచ్చాడమ్మా. ప్రాబ్లం దేని మీద ఇచ్చాడు? మీటర్ కాన్స్టెంట్ అన్నాడు. దేని మీద అన్నాడు? మీటర్ కాన్స్టెంట్ అంటే K కట్టమన్నాడు. మీటర్ కాన్స్టెంట్ K దేనికి సంబంధించింది? ఎనర్జీ మీటర్. వెరీ 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 ఇంపార్టెంట్ అని కూడా నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను క్లాస్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు చూద్దాం. ఏ సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ ఈస్ ఆపరేటింగ్ ఆన్ ఏ 230 volts. సో వోల్టేజ్ ఇచ్చేసాడు ఎంత? 230 volts. రైట్, 50 Hz సప్లై. ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చాడు ఎంత? 50 Hz. రైట్, విత్ ఏ లోడ్ ఆఫ్ 20 amperes. I కూడా ఇచ్చేసాడు ఎంత? 20 amperes ఫర్ 2 hours ఎట్ UPF అంటే పవర్ ఫ్యాక్టర్ కూడా ఇచ్చాడు. పవర్ ఫ్యాక్టర్ కూడా ఇచ్చాడు ఎంత? UPF. UPF అంటే ఎంత? యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే వాల్యూ 1. క్లియర్. నెక్స్ట్, ద మీటర్ మేక్స్ 1380 revolutions ఇన్ ఎ పీరియడ్. రివల్యూషన్స్ కూడా ఇచ్చాడు N 1380. మనల్ని కావాల్సింది K కట్టమంటున్నాడు. రైట్, మనకి K కావాలి అంటే మనకి ఫార్ములా తెలుసు. K ఈజ్ ఈక్వల్ టు N డివైడెడ్ బై E, నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ డివైడెడ్ బై E అంటే ఏందమ్మా? ఎనర్జీ. సో మనకి ఫస్ట్ ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎనర్జీ కావాలంటే ఫస్ట్ ఏం కట్టాలి? పవర్ కట్టాలి. సో పవర్ P ఈజ్ ఈక్వల్ టు VI cos phi. సో V ఎంత? 230
ఇంటూ ఐ ఎంత 20 ఇంటూ కాస్ పై ఎంత 1. సో వాల్యూ ఎంత 23 2s 3 2s are 6 2 2s are 4 4600 ఇవేంటి వాట్స్. దీన్ని మనకి ఎనర్జీ ఎప్పుడు ఎందులో ఉంటుంది కిలో వాట్ అవర్స్లో ఉంటుంది కాబట్టి కిలో వాట్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత 4.6 కిలో వాట్స్. క్లియర్ ఇక్కడ దాకా. ఇప్పుడు మనకి పవర్ తెలుసు, మరి ఎనర్జీ కావాలి అంటే ఏంటిది ఆన్సర్. సో పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. కరెక్టేనా? పవర్ ఇంటూ టైం. రైట్. పవర్ ఎంతమ్మా మనకు వచ్చింది 4.6 ఇంటూ టైం ఎంత ఇచ్చేసాడు ఆల్రెడీ వాడు. ఎంత ఇచ్చాడు ఫర్ 2 అవర్స్ అన్నాడు. ఓకేనా? ఎంత 2 అవర్స్. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయటమే. ఎందుకు అవర్స్లోనే ఇచ్చాడుగా మనకి. ఒరిజినల్గా మనం ఎందులో తీసుకోవాలి అవర్స్లో తీసుకోవాలి కాబట్టి వాడు కూడా అవర్స్లోనే ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ 4.6 ఇంటూ 2. సో 4.6 ఇంటూ 2 ఎంత 9 పాయింట్ ఎంత 4.6 ఇంటూ 2 అంటే 4.6 ప్లస్ 4.6 6 ప్లస్ 6 12.4 ప్లస్ 4 8 ప్లస్ 1 9.2 కిలో వాట్ అవర్. రైట్. ఇప్పుడు మనకి K ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎంత 1380 డివైడెడ్ బై 9.2. సో 1380 డివైడెడ్ బై 9.2 వాల్యూ ఎంత వస్తుంది అంటే ఆన్ సాల్వింగ్ వీ గెట్ K ఈజ్ ఈక్వల్ టు 150 రివల్యూషన్స్ పర్ కిలో వాట్ అవర్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 150 రివల్యూషన్స్ పర్ కిలో వాట్ అవర్. క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి, పాస్లో పెట్టుకొని అయినా సరే వీడియోని. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గివెన్ డేటా రాసుకోండి. గివెన్ డేటా రాసుకున్న తర్వాత నీకు ఫార్ములా తెలుసు K ఈజ్ ఈక్వల్ టు ఎన్ డివైడెడ్ బై ఈ అని. దీంట్లో ఈ అంటే ఏంటిది అంటే ఎనర్జీ మీకు తెలుసు. సో ఫస్ట్ మనం ఎనర్జీ కావాలి అంటే పవర్ కావాలి. సో పవర్ ఇంటూ టైం వేస్తే మనకి ఎనర్జీ వస్తుంది. టైం ఆల్రెడీ వాడు ఇచ్చాడు ఫర్ 2 అవర్స్ అని వాడే ఇచ్చేసాడు క్వశ్చన్లో. సో 2 అవర్స్ డైరెక్ట్గా వేసాం. సో పవర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం వేసాం. సో డైరెక్ట్గా మనకు ఒక ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ని మనం ఒరిజినల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. మనకి డైరెక్ట్గా 150 రివల్యూషన్స్ పర్ కిలో వాట్ అవర్ వచ్చేసింది. రైట్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్. అద్దుకోండి వచ్చేసింది మనకు కావాల్సిన క్వశ్చన్. ఇందాకే చెప్పుకున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి వాట్ మీటర్స్లో నుంచి మోస్ట్లీ అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఇదిగోండి ఇదే అని చెప్పి మనం కూడా చెప్పుకున్నాం. సో ఈ మోడల్లో అడగడానికి ఛాన్స్ ఉంది అన్న. ఇక్కడ నేను ఒక మోడల్ ఇచ్చా, పక్కనే ఒక టేబుల్ కూడా రాస్తాను. మీరు ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టేబుల్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇన్ ఏ 2 వాట్ మీటర్ మెథడ్ ఆఫ్ పవర్ మెజర్మెంట్ వెన్ పవర్ ఫ్యాక్టర్ ఈస్ యూనిటీ ద రీడింగ్స్ ఆఫ్ 2 వాట్ మీటర్స్ W1 అండ్ W2 ఆర్ అని అడిగాడు. జాగ్రత్తగా చూడండి. మనకి పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అన్నప్పుడు వాట్ మీటర్ రీడింగ్స్ ఏమవుతాయి అని అడిగాడు. మనకు ఒక టేబుల్ తెలుసు. ఆ టేబుల్ క్లియర్గా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనకి 0, తర్వాత 30 డిగ్రీస్, తర్వాత 60 డిగ్రీస్, తర్వాత 90 డిగ్రీస్. ఫస్ట్ మనం క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఇదే టేబుల్. రైట్. ఫస్ట్ వన్ 0 డిగ్రీస్. రైట్. అన్ని డిగ్రీస్. రైట్. 0 డిగ్రీస్కి ఎంత కాస్ 0 1. కాస్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంతమ్మా 0.866. నెక్స్ట్ 60 డిగ్రీస్కి 0.5. నెక్స్ట్ 90 డిగ్రీస్కి 0. క్లియర్గా చూడండి ఒకసారి. కాస్ వాల్యూస్ ఎంత వస్తున్నాయి. కాస్ 0 డిగ్రీస్ ఎంత 1. కాస్ 0 డిగ్రీస్ ఈస్ 1. కాస్ 30 డిగ్రీస్ 0.866. కాస్ 60 డిగ్రీస్ 0.5. కాస్ 90 వాల్యూ ఎంత 0.1. కాస్ 90 ఎంత 1. రైట్. ఇప్పుడు చూడండి ఒకవేళ మనకి ఇది యాంగిల్ ఇదేమో కాస్ 5. ఇప్పుడు ఒకవేళ ఇలా ఉన్నాయి అంటే మనకు వచ్చే వాట్ మీటర్ రీడింగ్స్ ఎలా ఉంటాయి. 0 1 ఉంది అంటే W1 ఈజ్ ఈక్వల్ టు W2 ఉంటాయి. ఎప్పుడైతే పవర్ ఫ్యాక్టర్ ఇది పవర్ ఫ్యాక్టర్ అనమాట కాస్ 5 అంటే. రైట్. ఎప్పుడైతే రెండు ఈక్వల్గా ఒకటి 0 కాస్ 5 అనేది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అయిందో వాల్యూ ఎంత W1 ఈజ్ ఈక్వల్ టు W2. మరి నెక్స్ట్ వన్ ఎలా ఉంటుంది W1 ఈజ్ ఈక్వల్ టు
2W2. రెండోది ఎలా ఉంటుంది? W1 ఈజ్ ఈక్వల్ టు 2W2. మరి మూడోది ఎలా ఉండేది సార్ అంటే W2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏదో ఒక వాట్ మీటర్ రీడింగ్ 0 చూపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎలా ఉంటుంది అంటే W1 ఈజ్ ఈక్వల్ టు -W2. W1 వాల్యూ ఎంత ఉంటుంది? -W2. సో ఈ టేబుల్ మనకి క్లియర్గా ఉంది అంటే ఆటోమేటిక్గా మనం ఆన్సర్ చేయొచ్చు వీటి మీద. ఈ టేబుల్ మనకి క్లియర్గా ఉండాలి. దీన్ని అబ్జర్వేషన్ అనుకోండి. రైట్, ఈ టేబుల్ మనకు క్లియర్గా ఉంటే వాడు ఎగ్జామ్లో ఏ రకమైన క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ వాడు పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అన్నాడు. పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అన్నాడు అంటే ఇదిగోండి పవర్ ఫ్యాక్టర్ యూనిటీగా. దెన్ రీడింగ్స్ ఆఫ్ ది వాట్ మీటర్ W1 W2 ఎలా ఉంది? W1 ఈజ్ ఈక్వల్ టు W2. ఇదిగోండి ఆన్సర్ ఇక్కడ వచ్చింది. వాడు ఒకవేళ పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అని కాదనింది, ఒకవేళ యూనిటీ అనకుండా 0.866 ఉందన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమైంది? W1 ఈజ్ ఈక్వల్ టు 2W2. అది ఇక్కడ ఎక్కడా లేదు. రైట్, నెక్స్ట్ వన్ 0.5 అన్నాడు అంటే ఒక వాట్ మీటర్ ఏమైంది? 0. ఇదిగో 1W1 ఆర్ W2 0 ఉంది. ఇక్కడ W1 ఈజ్ ఈక్వల్ టు 2W2 అంటే W1 పెట్టా W2 పెట్టా, ఇదిగోండి ఇది కూడా ఉంది. ఇదెంత? 0.866. ఇదెంత? 0.5కి. ఇదెంత? 1కి. మరి W1 ఈజ్ ఈక్వల్ టు -W2 అంటే W2 అనేది పెంచుందా W1 అనేది పెంచుందా? రైట్, ఏది? W1 అనేది పెంచుంది. సో దీనికి ఆప్షన్ ఇక్కడ లేదు. సో ఈ మూడిటిలో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే, ఈ మూడిటిలో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇదిగోండి జాగ్రత్తగా చూడండి, వీటి మీద ఈ టేబుల్ మనకి క్లియర్గా ఉంది అంటే వాడు ఒకవేళ పవర్ ఫ్యాక్టర్లో కాకుండా యాంగిల్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉందమ్మా. యాంగిల్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో యాంగిల్ 0 degrees ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ 1. ఎందుకు? cos ∅ అనేది cos 0 ఎంత? 1. సో వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే W1 ఈజ్ ఈక్వల్ టు W2 ఉంటాయి. నెక్స్ట్ 30 degrees యాంగిల్ ఉన్నప్పుడు 0.866 వస్తుంది. సో అప్పుడు వాల్యూస్ ఎలా ఉంటాయి? W1 ఈజ్ ఈక్వల్ టు 2W2 ఉంది. నెక్స్ట్ 60 degrees ఉన్నప్పుడు వాల్యూ ఎంత? 0.5. సో W2 ఎంత? 0. నెక్స్ట్ లాస్ట్ వన్ 90 degrees ఉన్నప్పుడు 0. W1 ఈజ్ ఈక్వల్ టు -W2. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద క్రీప్ అక్కర్స్ ఇన్ ఏ సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ వెన్. క్లియర్గా ఇది ఆల్రెడీ డైరెక్ట్ క్వశ్చన్. మనం నోట్స్లో చెప్పినప్పుడు, క్లాస్ చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం. ప్రెషర్ కాయిల్ ఈజ్ ఎనర్జైజ్డ్ అండ్ ఇట్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఓవర్ కాంపెన్సేషన్ ఆఫ్ ఫ్రిక్షన్ అని ఆల్రెడీ మనం సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్లో క్రీపింగ్ ఎర్రర్ దగ్గర మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం, ఆల్రెడీ చెప్పుకున్నాం. సో డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది? ప్రెషర్ కాయిల్ అండ్ ఓవర్ కాంపెన్సేషన్. అంటే ఇక్కడ ఏమైంది? ప్రెషర్ కాయిల్ అండ్ ఇక్కడ ఓవర్ కాంపెన్సేషన్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఫ్యాంటమ్ లోడింగ్ ఫర్ టెస్టింగ్ ఆఫ్ ఎనర్జీ మీటర్ ఈస్ యూజ్డ్. ఫ్యాంటమ్ లోడింగ్ అంటే మనం సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అని మనం చదువుకున్నాం. సో డైరెక్ట్గా ఇదే ఆన్సర్. క్లియర్గా చూడండి. టు టెస్ట్ మీటర్ హ్యావింగ్ ఏ లార్జ్ కరెంట్ రేటింగ్ ఫర్ విచ్ లోడ్స్ మే నాట్ బి అవైలబుల్. డైరెక్ట్గా మనం ఆల్రెడీ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదే డైరెక్ట్గా బిట్టే అడిగాడు. ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఎగ్జామ్స్లో అడిగిన బిట్సేనమ్మా. కొత్తగా మనం ఏం తీసుకోవాలా, జస్ట్ ఒకసారి టోటల్ కాన్సెప్ట్స్ అన్ని రివిజన్ చేయడానికి మాత్రమే మనం కొత్త కొత్త క్వశ్చన్లు తీసుకోకుండా ఆల్రెడీ ఎగ్జామ్లో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఎస్ఎస్సి, జేఈ, జెన్కో, ట్రాన్స్కో, ఈఎస్సి, గేట్ 1 మార్కులు అడిగినవి, లేకపోతే ఇంకా ఏమైనా ఈ సెట్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని మిక్స్ చేసి టోటల్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవ్వాలి అని చెప్పి ఒక ఆర్డర్లో తీసుకున్నవి. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. an ammeter is 0.1 ohm resistance is connected across the secondary of CT current transformer. the CT burden is. ఇది మనం నోట్స్లో చెప్పుకోవాలా. ఇది కొత్త క్వశ్చన్, ప్రీవియస్గా ఎగ్జామ్లో అడిగాడు. సో ఇది నోట్స్లో చెప్పుకోలేదు కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో క్లియర్గా చూడండి, మనకు అందరికీ తెలుసు సిటీ అనేది ఫస్ట్ మనకి ఒకటే టర్న్ ఉంటుంది, మినిమం ఒక టర్న్ తీసుకోవచ్చు మనం. ఎందుకు? ఏ వైర్ ఉంటుంది? థిక్ వైర్ ఉంటుంది. మరి సెకండ్ వైపు వచ్చేటప్పుడు ఎలా ఉంటాయి? నెంబర్ ఆఫ్ టర్న్స్ చాలా ఉంటాయి. దీనికి మనం ఏం కనెక్ట్ చేస్తాం? ఒక అమ్మీటర్ కనెక్ట్ చేస్తాం సెకండరీ వైపు వచ్చేటప్పటికి. ఒరిజినల్గా సిటీ మనకి ఇలా ఉంటుంది. ఈ సిటీ రేషియో కూడా ఇచ్చాడు ఎంత? 400/5
ఆంపియర్స్ కరెంట్ రేటింగ్ అన్నాడు. ఓకేనా, రైట్. మనకి ఈ బర్డెన్ అనే పేరు వినంగానే మనకి మెయిన్గా గుర్తు రావాల్సింది ఏంటి అంటే సెకండరీ వైపు అంటే సిటీ సెకండరీలో మనం ఎంతైతే లోడ్ కనెక్ట్ చేసున్నామో దాన్ని ఏమంటాం, బర్డెన్ అంటాం. ఏమంటాం, బర్డెన్. సో బర్డెన్ యొక్క రేటింగ్ ఎందులో చెప్తాం, బర్డెన్ యొక్క రేటింగ్ ఎందులో చెప్తాం, విఏ రేటింగ్లో చెప్తాం, అంటే వోల్ట్ ఆంపియర్ రేటింగ్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ వాడు ఏమన్నాడు, సెకండరీ వైపు ఏం కనెక్ట్ చేశాడు, అమ్మీటర్ హ్యావింగ్ అన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎంత 0.1 ఓం అన్నాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనల్ని ఏం కట్టమంటున్నాడు, ద బర్డెన్ ఈజ్ అన్నాడు. బర్డెన్ అడిగాడు. బర్డెన్ అంటే అర్థమైంది, లోడేగా. అంటే వాడు ఏం కట్టమన్నాడు, టోటల్ లోడ్ కట్టమన్నాడు. సో టోటల్ లోడ్ మనకు తెలుసు ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ ఆర్. సో ఐ ఎంత సార్, సెకండరీ వైపు ఉన్న కరెంటేగా ఐ అంటే. సో 5² ఇంటూ 0.1. ఆన్సర్ 25 ఇంటూ 0.1. 25 ఇంటూ 0.1 ఈజ్ 2.5. రేటింగ్స్ ఎన్నో ఉంటుంది, విఏ రేటింగ్స్. సో ఆన్సర్ ఈజ్ 2.5 విఏ రేటింగ్స్. సో సెకండరీ వైపు మనం కనెక్ట్ చేసిన లోడ్ ఏంటిదమ్మా, అమ్మీటర్. అమ్మీటర్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, 0.1. ఇందులోకి పోయే కరెంట్ ఎంత, సిటీ సెకండరీలో ఉన్న కరెంట్ అంటే ఎంత, 5. ఎందుకు వాడు ఇయ్యలేదుగా మనకి ఎక్కడ సెకండరీలో పోయింది. సో వాడు ఇయ్యకపోతే మనం ఏమనుకోవాలి, సెకండరీ పోయే కరెంట్ ఇదిగోండి ఇచ్చేసాడుగా 400/5 ఆంపియర్స్ అని. అంటే 400 టర్న్స్ ఉన్నాయి, 5 ఆంపియర్స్ కరెంట్ పోతుంది అని. సో ఆల్రెడీ వాడు 5 ఆంపియర్స్ ఇచ్చేశాడు. సో కరెంట్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు, డైరెక్ట్గా మనం కనుక్కోవడమే. ఒక్కసారి క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. ఈసారి ఇలాంటి మోడల్ రావడానికి ఛాన్స్ ఉంది, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రమ్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ 2 టైప్స్ ఉంటాయి కదా, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇక్కడే చూడండి, గుర్తుపెట్టుకోండి. సిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. సిటీ టెర్మినల్స్ అనేది ఎప్పుడూ కూడా షార్ట్ సర్క్యూట్లోనే ఆపరేట్ చేయాలి. ఎందులో ఆపరేట్ చేయాలి, షార్ట్ సర్క్యూట్. సార్ ఎందుకు, మనం అమ్మీటర్ కనెక్ట్ చేస్తున్నాం అంటే అమ్మీటర్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, వెరీ లో. అమ్మీటర్లో ఎంత ఉంది, వెరీ లో. లో రెసిస్టెన్స్ ఉందంటే షార్ట్ అయినట్టే కదా. అందుకే సిటీని ఎప్పుడు కూడా మనం ఎందులో ఆపరేట్ చేయాలి, షార్ట్ సర్క్యూట్లోనే ఆపరేట్ చేయాలి. మరి ఎందులో ఆపరేట్ చేయకూడదు అంటే ఓపెన్ సర్క్యూట్లో ఆపరేట్ చేయకూడదు. ఓకేనా, ఇక్కడ దాకా మనం తెలుసుకోగలిగితే చాలు. మరి సిటీని ఓపెన్లో ఆపరేట్ చేయకూడదు. మరి పీటీ సంగతి ఏంది సార్, పీటీని నువ్వు ఓపెన్ సర్క్యూట్లో ఆపరేట్ చేసుకోవచ్చు. పీటీని ఎందులో ఆపరేట్ చేసుకోవచ్చు, ఓపెన్ సర్క్యూట్లో నువ్వు ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. రైట్. ఏ సింగిల్ ఫేజ్ 240 volts ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ has a meter constant of 600 revolutions per kilowatt hour. ఇది కూడా మళ్ళీ ఎనర్జీ మీటర్ గురించే ఇచ్చాడు. ఫర్ ఏ లోడ్ కరెంట్ ఆఫ్ 10 amperes, లోడ్ కరెంట్ కూడా ఇచ్చాడు. అట్ ఏ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.8 లాగింగ్, 0.8 లాగింగ్ అని కూడా అన్నాడు. స్పీడ్ ఆఫ్ ది డిస్క్ ఇన్ ఆర్పిఎం. ఇక్కడ ఈ ఆర్పిఎం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్పిఎం అంటే రివల్యూషన్స్ పర్ మినిట్. సో మనం ఫస్ట్ రివల్యూషన్స్ పర్ మినిట్ కట్టాలి. ఓకేనా, సో రివల్యూషన్స్ పర్ మినిట్ కడితే మనకి టోటల్ ఎంత వస్తుంది, పవర్ ఫ్యాక్టర్ 0.8 లాగింగ్ దగ్గర ఎంత కట్టాలి అని వస్తుంది. ఓకేనా, మనల్ని కట్టమంది ఏంది, స్పీడ్ ఆఫ్ ది డిస్క్ ఎట్ ఆర్పిఎం. సో ఆర్పిఎం దగ్గర ఎంత మనకి ఫస్ట్ గివెన్ డేటా ఇవ్వగానే గివెన్ డేటా రాయండి. ఫస్ట్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, 240 volts ఇచ్చేశాడు. నెక్స్ట్ కే ఎంత ఇచ్చేశాడు, ఆల్రెడీ మనకి 600 రివల్యూషన్స్ పర్ కిలోవాట్ అవర్ అన్నాడు. ఫర్ ఏ లోడ్ కరెంట్ ఐ ఎంత, 10 amperes. ఫర్ ఏ పవర్ ఫ్యాక్టర్ cos 5 పవర్ ఫ్యాక్టర్ ఎంత, 0.8. ఏం కట్టమన్నాడు, ఎన్ కట్టమన్నాడు. ఓకేనా, ఏం కట్టమన్నాడు, ఎన్. రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ దేనికి కట్టాలి అంటే బేసికల్గా ఎనర్జీ కన్జ్యూమ్డ్. ఇదిగోండి ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఎక్కడ ఉంది, రైట్. ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఫస్ట్ మనకి తెలుసుగా, కే ఈజ్ ఈక్వల్ టు N/E. ఓకేనా, N/E. సో ఈ కావాలి అనుకోండి, మనకి ఫస్ట్ మనకు దేనికి కావాలి, కే కూడా కావాలి. కే తెలుసు మనకి, ఎన్ తెలియదు, ఎన్ కట్టాలి. ఈ కావాలి అంటే మనకేం తెలుసు, విఐ ఉంది, cos 5 ఉంది. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. క్లియర్గా ఉంది, పవర్ ఇంటూ టైం. సో ఫస్ట్ పవర్ కనుక్కోవాలి, లేదా ఎనర్జీని డైరెక్ట్గా కట్టేద్దాం. చూడండి, పవర్ 240 ఇంటూ 10 ఇంటూ 0.8 డివైడెడ్ బై కిలోవాట్లో కదా, కాబట్టి 1000
ఇంటూ టైం కావాలి కదా, టైం మనకి ఎంత ఇచ్చాడు, పర్ మినిట్ కదా కట్టమనింది, కాబట్టి 60 డివైడెడ్ బై 60 ఇంటూ 60 మినిట్లో ఇచ్చారు కదమ్మా, మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి, అవర్స్లోకి, ఎందుకు మన కిలో వాట్ అవర్స్లో కావాలి కదా, రైట్. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఒక 60 క్యాన్సిల్ అయిపోద్ది, 240 ఇంటూ ఇదిగోండి 240 ఇంటూ 8 అంటే 0.8 ఇంటూ 10 అంటే డివైడెడ్ బై 1000 ఇంటూ 60, అదేగా మిగిలిపోయింది 60 ఇటు వచ్చేసిద్దిగా, రైట్. 1000 ఇంటూ 60 అనేది ఎనర్జీ, క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు మనకేం కావాలి, ఎన్ కావాలి. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఈ, కే వాల్యూ ఎంత మనకు ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు, ఎంత 600 ఇంటూ 240 ఇంటూ 8 డివైడెడ్ బై 1000 ఇంటూ 60. సో క్యాన్సిల్ చేసుకుంటూ మనం సాల్వ్ చేసామనుకోండి, ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 19.2 వస్తుంది. ఎంత వస్తుంది, 19.2. ఇది కూడా మనం ఆల్రెడీ నోట్స్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కింద ఎనర్జీ మీటర్ అయిపోగానే ఒక 4-5 మోడల్స్లో ఈ మోడల్ కూడా మనం కవర్ చేసాం నోట్స్లో. అదిగోండి ప్రీవియస్గా అడిగాడు కూడా క్వశ్చన్, మనం వేరే న్యూమరికల్స్ చేసాం, ఇక్కడ వేరేగా అడిగాడు, సింపుల్ అంతే. మనం ఏదైతే క్లాస్లో చదువుకున్నామో మన టార్గెట్ ఏంటంటే ఎగ్జామ్లో అవే రావాలి, అవి కాకుండా ఇవ్వకూడదు అనేది మన టార్గెట్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, మ్యాక్స్వెల్స్ బ్రిడ్జ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ ఇండక్టెన్స్ ఆఫ్. మ్యాక్స్వెల్స్ బ్రిడ్జ్ మనకి దేనికి అంటే, మ్యాక్స్వెల్స్ బ్రిడ్జ్ మీడియం క్యూ కాయిల్స్. ఏంటిదమ్మా, మీడియం క్యూ కాయిల్స్. క్యూ కాయిల్ అంటే అర్థమైంది, క్వాలిటీ ఫ్యాక్టర్. క్యూ అంటే ఏంటిది, క్వాలిటీ ఆఫ్ ఇండక్టర్ని కనుక్కోవడానికి వాడేది, మీడియం క్యూ కాయిల్స్కి వాడేది మనం ఏంటిది అంటే మ్యాక్స్వెల్స్. సార్ ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్, ఎట్లయినా ఏదైనా ఒక షార్ట్ కట్ లేదా ట్రిక్ ఏదైనా ఉందా సార్ అంటే, జాగ్రత్త, పేరులో ఎం వచ్చింది అంటే మనకి మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ లేదా మ్యాక్స్వెల్స్ ఎల్సీ బ్రిడ్జ్ ఇలాంటివి ఏమైనా అడిగాడు అంటే కింద ఆప్షన్స్లో కూడా ఎం వస్తుంది, మీడియం క్యూ కాయిల్స్. మనకి 3 రకాల క్యూ కాయిల్స్ ఉంటాయి, లో, మీడియం అండ్ హై. సో మీ ఎంకి ఎం వచ్చేసింది, ఎం వచ్చేసింది. మరి హై క్యూ కాయిల్స్ ఉందిగా ఇక్కడ హెచ్, సో హెచ్కి హెచ్చే రావాలి కదా, అందుకని హేయిస్ బ్రిడ్జ్. ఏంటిది, హేయిస్ బ్రిడ్జ్. మనం చెప్పాం కదా, ఏదైనా ఒకటి చదివేటప్పుడు ఆప్షన్స్ ప్రకారం మనం ఇదే అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయలేము, దానికి రిలేటెడ్గా మనం చదువుకోవాలి. సో వాడిక్కడ మెజర్మెంట్ ఆఫ్ ఇండక్టెన్స్ మ్యాక్స్వెల్స్ బ్రిడ్జ్ మీడియం క్యూ కాయిల్స్ అడిగాడు. సో హేయిస్ బ్రిడ్జ్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ హై క్యూ కాయిల్స్, హెచ్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, రైట్. మరి నెక్స్ట్ లో క్యూ కాయిల్స్కి ఏంది సార్ అంటే, లోకి ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక పేరు ఉన్నది, ఏదైనా పర్లేదు, ఓకేనా. ఆండర్సన్స్ బ్రిడ్జ్ ఉంది, మోస్ట్లీ మనం దేనికి యూజ్ చేస్తాం, ఆండర్సన్స్ బ్రిడ్జ్. సో ఆండర్సన్స్ బ్రిడ్జ్ అనేది దేనికి యూజ్ చేస్తాం, లో క్యూ కాయిల్స్కి యూజ్ చేస్తాం. ఇక్కడ డిఫరెంట్గా ఉంది చూడండి, మనం 2 గుర్తుపెట్టుకోగలిగితే మిగిలిపోయింది ఇంకా అదేగా ఆన్సర్ అయ్యేది, అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం ఆన్సర్ తెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాం, ఓకేనా, రైట్. ఎంకి ఎం వస్తుంది, నెక్స్ట్ హెచ్కి హెచ్ వస్తుంది, మిగిలిపోయింది ఏంటిది ఏకి ఏమొస్తుంది, ఎల్ వస్తుంది, రైట్, క్లియర్. నెక్స్ట్ ఇదిగోండి, ఏ 53 హెడ్జ్ రీడ్ టైప్ ఫ్రీక్వెన్సీ మీటర్ ఈస్ పోలరైజ్డ్ విత్ డిసి. మనం ఆల్రెడీ నోట్స్ చెప్పుకున్నాం, పోలరైజ్డ్ విత్ డిసి అన్నాము అంటే వాడు ఏ ఫ్రీక్వెన్సీ ఇస్తాడో అది ఏమైపోద్ది, డబల్ అయిపోద్ది. ఏమైపోద్ది, డబల్. 53 ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్ ఆన్సర్ ఏంది 106, 53 ప్లస్ 53, సో ఆన్సర్ 106. ఒకవేళ ఇది ఇచ్చాడు వాడు ఆన్సర్, రేపు ఎగ్జామ్లో మార్చడానికి ఛాన్స్ ఉందా, ఒకవేళ మార్చి ఇక్కడ చూడండి పోలరైజ్డ్ ప్లేస్లో అన్పోలరైజ్డ్ ఇచ్చాడు అనుకోండి, అన్పోలరైజ్డ్ విత్ డిసి అన్నాడు అనుకోండి, వాడు ఎంతైతే ఇచ్చాడో ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ ఏమైందండి, ఇదిగోండి అన్పోలరైజ్డ్ విత్ డిసి అన్నాడు అంటే హాఫ్ అయ్యిద్ది. ఏమైంది, హాఫ్. వాడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ఎంత 53, 53లో హాఫ్ ఎంత 26.5, ఇది అవుతుంది ఎప్పుడు అన్పోలరైజ్డ్ అంటే. మరి పోలరైజ్డ్ అంటే ఏంది, డబల్ అవుతుంది కాబట్టి 53 ప్లస్ 53 ఆన్సర్ ఎంత 106. క్లియర్, రైట్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. 21 జాగ్రత్తగా చూడండి, వ్యాగనర్ ఎర్తింగ్ డివైస్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏసీ బ్రిడ్జెస్ ఫర్. వ్యాగనర్ ఎర్తింగ్ డివైస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, క్లియర్గా ఇక్కడ చూడండి,
ఎలిమినేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్ కెపాసిటెన్స్. దేన్ని రిమూవ్ చేయడానికి? ఎర్త్ కెపాసిటెన్స్ని రిమూవ్ చేయడానికి మనం వ్యాగనర్ ఎర్తింగ్ డివైస్ రైట్, ఎలిమినేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్ కెపాసిటెన్స్. సో ఎర్త్ కెపాసిటెన్స్ని క్లియర్గా ఎలిమినేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే వ్యాగనర్ ఎర్తింగ్ డివైస్. ఓకేనా, ఇది డైరెక్ట్ థియరీ క్వశ్చనే. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్, షీరింగ్ బ్రిడ్జ్ ఈస్ యూజ్డ్ టు మెజర్. షీరింగ్ బ్రిడ్జ్ అన్నాడు అంటే మనకి నార్మల్గా తెలిసిందేంది? కెపాసిటెన్స్ని కనుక్కోవడానికి. కెపాసిటెన్స్ని కనుక్కోవడానికి మనం వాడే రెండు బ్రిడ్జిలు ఏంటి అమ్మా? షీరింగ్ బ్రిడ్జ్ ఒకటి, రెండోది ఏంది? డీసాచుటేస్ బ్రిడ్జ్. ఏంటిది? డీసాచుటేస్ బ్రిడ్జ్. డీసాచుటేస్ బ్రిడ్జ్. సో రెండు బ్రిడ్జిలు. సో ఇక్కడ మనం చూస్తే కెపాసిటెన్స్ ఉందా? లేదు. మనకి లో రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఏం బ్రిడ్జ్లో మనకు తెలుసు. ఇండక్టెన్స్ కనుక్కోవడానికి ఏ బ్రిడ్జ్లు ఉన్నాయో మనకు తెలుసు. మెజర్మెంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ కనుక్కోవడానికి ఏ బ్రిడ్జ్లో ఉన్నాయో తెలుసు. ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ ఏమైంది? డిసిపేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ కెపాసిటర్. ఇది మనకి కొత్తగా వచ్చింది అనుకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ చేయొచ్చు. లో రెసిస్టెన్స్కి మీకు తెలుసు ఏమేమి ఉన్నాయి? రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి. లో రెసిస్టెన్స్ అంటే డీసీ బ్రిడ్జెస్లో వస్తాయి. లో రెసిస్టెన్స్ కనుక్కోవడానికి వాడే బ్రిడ్జెస్ ఏంది? కెల్విన్ డబుల్ బ్రిడ్జ్ ఒకటి, పొటెన్షియోమీటర్ మెథడ్ ఒకటి. రైట్, డిటర్మైన్ ఇండక్టెన్స్ కనుక్కోవడానికి ఏమేమి ఉన్నాయి? మనకి 5 రకాల బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇండక్టెన్స్ లేదా సెల్ఫ్ ఇండక్టెన్స్ కనుక్కోవడానికి. ఓకేనా, ఇండక్టెన్స్ లేదా సెల్ఫ్ ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ ఆర్ సెల్ఫ్ ఇండక్టెన్స్కి ఇండక్టెన్స్ లేదా సెల్ఫ్ ఇండక్టెన్స్ కనుక్కోవడానికి 5 మెథడ్స్ ఉన్నాయి. మ్యాక్స్వెల్స్ బ్రిడ్జ్, మ్యాక్స్వెల్స్ ఎల్సీ బ్రిడ్జ్, హేయిస్ బ్రిడ్జ్, ఆండర్సన్స్ బ్రిడ్జ్, ఓవెన్స్ బ్రిడ్జ్. ఇవన్నీ కూడా ఇండక్టెన్స్ లేదా సెల్ఫ్ ఇండక్టెన్స్ కట్టడానికి. రైట్, నెక్స్ట్ వన్, మ్యూచువల్ ఇండక్టెన్స్ కట్టడానికి కూడా 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. క్యాంప్బెల్ అండ్ హ్యావీసైడ్ బ్రిడ్జ్, క్యారీ ఫోస్టర్ అండ్ హైడ్విల్లర్ బ్రిడ్జ్. సో అవి దేనికి? మ్యూచువల్ ఇండక్టెన్స్. మరి ఇవేనా ఉంది అంటే లేదు, ఇంకొకటి కూడా ఉంది. ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి ఒకే ఒక బ్రిడ్జ్ ఉంది, అదే వీన్స్ బ్రిడ్జ్. ఏంటిది? వీన్స్ బ్రిడ్జ్. రైట్, సో అన్ని ఏసీలో మొత్తం కవర్ అయిపోయింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమైంది? దేన్ని? షీరింగ్ బ్రిడ్జ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ అంటే రైట్, డిసిపేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ కెపాసిటర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ కాయిల్ కెన్ బి మెజర్డ్ యూజింగ్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇప్పుడే మనం చూసాం. సెల్ఫ్ ఇండక్టెన్స్ కట్టడానికి ఇప్పుడు చూడండి, ఇక్కడ వీన్స్ బ్రిడ్జ్ అనేది దేన్ని కట్టడానికి యూజ్ చేస్తున్నాం? ఫ్రీక్వెన్సీ కట్టడానికి. షీరింగ్ బ్రిడ్జ్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాం? కెపాసిటెన్స్కి. వీస్టోన్ బ్రిడ్జ్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాం? రెసిస్టెన్స్కి. మరి మిగిలిపోయింది ఏంటిది? ఆండర్సన్స్ బ్రిడ్జ్. సో ఆన్సర్ ఆండర్సన్స్ బ్రిడ్జ్. ఇందాకేగా ముందు దాంట్లోనేగా చెప్పుకుంది. ఆండర్సన్స్ బ్రిడ్జ్, హేయిస్ బ్రిడ్జ్ అండ్ ఓవెన్స్ బ్రిడ్జ్ అన్నీ కూడా మనం సెల్ఫ్ ఇండక్టెన్స్ లేదా ఇండక్టెన్స్ కనుక్కోవడానికి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైఎలక్ట్రిక్ లాస్ ఇన్ ఏ కెపాసిటర్ ఈజ్ బెస్ట్ మెజర్డ్ బై యూజింగ్. డైఎలక్ట్రిక్ లాస్ ఇక్కడ కూడా చూడండి, ఇది దేనికి? ఫ్రీక్వెన్సీ. ఆండర్సన్స్ బ్రిడ్జ్ ఏంది? సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆర్ ఇండక్టెన్స్ కట్టుకోవడానికి. క్యాంబెల్ అండ్ హ్యావీసైడ్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్. మిగిలిపోయింది ఏంటిది? షీరింగ్ బ్రిడ్జ్. సో షీరింగ్ బ్రిడ్జ్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ డైఎలక్ట్రిక్ లాస్ ఇన్ ఏ కెపాసిటర్. కెపాసిటర్ అన్నాడు అంటే మనకున్న బ్రిడ్జ్లని 2. షీరింగ్ బ్రిడ్జ్ ఒకటి, డీసాచుటేస్ బ్రిడ్జ్ ఒకటి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ గాడ్ టెర్మినల్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ హై రెసిస్టెన్స్ ఈజ్ యూజ్డ్ టు. మనం హై రెసిస్టెన్స్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం. ఆల్రెడీ నేను చెప్పా, 1 ఒక గాడ్ టెర్మినల్ అనేది ఒకటి పెడతాము. గాడ్ టెర్మినల్. సో గాడ్ టెర్మినల్ ఈజ్ యూజ్డ్ టు ఎలిమినేట్ ది. గాడ్ టెర్మినల్ ఈజ్ యూజ్డ్ టు ఎలిమినేట్ ది. జాగ్రత్తగా చూడండి, మనకి ఎందుకు ఈ టెర్మినల్ పెట్టుకుంటున్నాం ఇక్కడ? మినిమైజ్ ది అంటే బైపాస్ ది లీకేజ్ కరెంట్. లీకేజ్ కరెంట్ని బైపాస్ చేయడానికి మనం ఏం పెట్టుకుంటున్నాం? గాడ్ టెర్మినల్ అనేది లో రెసిస్టెన్స్ కాదు, ఎక్కడ? హై రెసిస్టెన్స్లో. హై రెసిస్టెన్స్లో మనం ఈ గాడ్ టెర్మినల్ అనేది పెట్టుకుంటున్నాం. దేనికోసం? టు బైపాస్ ది లీకేజ్ కరెంట్స్ కోసం. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. విచ్ బ్రిడ్జ్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఇన్ ద యూజ్ ఆఫ్ హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజర్స్. ఇది మనం క్లాస్లో డిస్కస్ చేయలేదు, కొత్త బిట్. ఓకేనా, హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజర్స్. హార్మోనిక్స్ అన్నాడు అంటే క్లియర్గా చూడండి, హార్మోనిక్స్ ఎందులో వస్తాయి?
ఫ్రీక్వెన్సీలో. సో ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్గా ఏదో ఒక మీటర్ ఉండాలి, ఆ ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్గా ఉన్న మీటరే దీని ఫంక్షన్ అనేది చేయాలి. అది మనకు క్లియర్గా బ్రెయిన్లో ఉంది, రైట్. ఇప్పుడు చూడండి, హ్యావీ సైడ్ అనేది దేనికి? మ్యూచువల్ ఇండక్టెన్స్కి. కెల్విన్ డబుల్ బ్రిడ్జ్ అనేది ఏంది? లో రెసిస్టెన్స్కి. షీరింగ్ బ్రిడ్జ్ అంటే ఏంటిది? కెపాసిటెన్స్కి. మరి మిగిలిపోయింది ఏంది? వీన్స్ బ్రిడ్జ్. వీన్స్ బ్రిడ్జ్ దేనికి యూజ్ చేస్తాం? ఫ్రీక్వెన్సీ. సో ఆన్సర్ ఏంటిదమ్మా? హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజర్స్ యూజ్ చేయడానికి. హార్మోనిక్స్ అంటే ఫ్రీక్వెన్సీ కదా, సో ఫ్రీక్వెన్సీ కంటే వీన్స్ బ్రిడ్జ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టైమ్ బేస్ జనరేటర్స్ యూజ్డ్ ఇన్ సిఆర్ఓ ప్రొడ్యూసెస్ డాష్ వేవ్ ఫార్మ్స్ అన్నాడు. క్లియర్గా చూడండి, టైమ్ బేస్ జనరేటర్స్ ఇన్ ద టైమ్ బేస్ జనరేటర్స్ యూజ్డ్ ఇన్ సిఆర్ఓ. సిఆర్ఓ అంటే మనకు తెలుసుగా, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. సిఆర్ఓ అంటే ఏంటిది? క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. సో ఈ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ లో టైమ్ బేస్ జనరేటర్స్ మనం క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే స్వీప్ సిగ్నల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డైరెక్ట్ థియరీ క్వశ్చన్ ఇది. స్వీప్ సిగ్నల్ ఏంటిది? స్వీప్ సిగ్నల్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిఆర్ఓ కెనాట్ మెజర్ డైరెక్ట్లీ వితౌట్ ఎక్స్టర్నల్ ఎయిడ్. డైరెక్ట్గా సిఆర్ఓ ఏం మెజర్ చేయలేదు అంటే మనకు ఆల్రెడీ డైరెక్ట్ క్వశ్చన్ మనం చదువుకున్నాం, క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటిది? కరెంట్ని డైరెక్ట్గా మెజర్ చేయలేదు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ట్రాన్స్డ్యూసర్ ఎంప్లాయిడ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. జాగ్రత్తగా చూడండి అమ్మా, వాడు లీనియర్ డిస్ప్లేస్మెంట్ కాదు అడిగింది, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. థర్మిస్టర్ అనేది, థర్మోకపుల్ అనేది మనకి నార్మల్గా దేనికి యూజ్ చేస్తాం? హీట్కి యూజ్ చేస్తాం. ఏమి యూజ్ చేస్తాం? హీట్కి. మరి ఎల్విడిటి దేనికి యూజ్ చేస్తాం? ఎల్విడిటి అంటే ఏంటిది? లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లేదా ట్రాన్స్డ్యూసర్ అంటాం మనం, ఓకేనా, రైట్. ఎల్విడిటి లీనియర్ వేరియబుల్ అన్నాడు కాబట్టి ఇది దేనికి? లీనియర్ డిస్ప్లేస్మెంట్కి. దేనికి? లీనియర్ డిస్ప్లేస్మెంట్. లీనియర్ డిస్ప్లేస్మెంట్కి మనం వాడేదేంది? ఎల్విడిటి. మరి మిగిలిపోయింది ఏంటిది? సర్క్యులర్ పొటెన్షియోమీటర్. సో సర్క్యులర్ పొటెన్షియోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. థర్మిస్టర్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్. థర్మిస్టర్ అన్నాడు అంటే రిలేటెడ్ టు దేనికి రిలేటెడ్? టెంపరేచర్. థర్మల్ లేదా థర్మిస్టర్ లేదా థర్మోకపుల్. ముందు క్వశ్చన్లో కూడా చూసాం, హీట్కి రిలేటెడ్. సో టెంపరేచర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గేజ్ ఫ్యాక్టర్ ఆఫ్ స్ట్రెయిన్ ఈజ్ గివెన్ బై. గేజ్ ఫ్యాక్టర్లో స్ట్రెయిన్లో మనం ఏం కనుక్కుంటామంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. ఏం కనుక్కుంటామమ్మా? చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు లెంత్. సో ఎక్కడుందో చూడండి, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఇది కాదు, రైట్. ఇది కాదు, రైట్. ఆన్సర్ డి. డెల్టా ఆర్ బై ఆర్ డివైడెడ్ బై డెల్టా ఎల్ బై ఎల్. సో చేంజ్ ఇన్ ద రెసిస్టెన్స్ టు చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు లెంత్. సో రెసిస్టెన్స్ పైన ఉండాలి, లెంత్ కింద ఉండాలి, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 32nd క్వశ్చన్. పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్ ఈస్ యూజ్డ్ టు మెజర్. పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్ క్లియర్గా చూడండి ఏం చెప్తున్నాడు? 32కి, రైట్. ఒక్క నిమిషం. నౌ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, 32nd క్వశ్చన్, రైట్. పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్ ఈస్ యూజ్డ్ టు మెజర్. పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్, జాగ్రత్తగా చూడండమ్మా. పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్ ఈస్ యూజ్డ్ టు మెజర్ రెసిస్టెన్స్. డైరెక్ట్ బిట్ ఆల్రెడీ మనం క్లాస్లో కూడా డిఫైన్ చేసుకున్నాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ సిఆర్ఓ డ్యూరింగ్ రీట్రేస్ టైమ్ ద ఎలక్ట్రాన్ బీమ్ ట్రావెల్స్ డాష్ ఫ్రమ్ డాష్ ఆఫ్ ది స్క్రీన్. ఎప్పుడైతే సిఆర్ఓ రీట్రేస్ అవుతూ ఉందో టైంని, ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్లాస్లో క్లియర్గా. దాదాపు ఒక ఫుల్ డే మొత్తం కూడా మనం సిఆర్ఓ గురించి మాట్లాడాం. సో హారిజాంటల్లీ రైట్ టు లెఫ్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో హారిజాంటల్లీ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. హారిజాంటల్లీ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If Poisson's ratio of a resistance wire gauge is 1.8, then neglecting
సారీ నెగ్లెక్టింగ్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆఫ్ గేజ్ ఫ్యాక్టర్. మనకు ఆల్రెడీ తెలుసు గేజ్ ఫ్యాక్టర్ GF ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2V అని చదువుకున్నాం లేదా 2μ అని చదువుకున్నాం. సో 1 ప్లస్ 2 ఇంటూ 1.8 గేజ్ ఫ్యాక్టర్ ఇచ్చారుగా పాయిజన్స్ రేషియోకి, రైట్. 1 ప్లస్ 2 ఇంటూ 1.8 అంటే ఎంత? 8 2s are 16.2 1s 2 plus 1 3 1 plus 3.6. ఆన్సర్ ఈస్ 4.6. క్లియర్గా రాస్తాం, మళ్ళీ చూడండి, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ 1.8 అంటే 3.6. సో ఆన్సర్ ఈస్ 4.6. క్లియర్, డైరెక్ట్, సింపుల్. ఈ ఫార్ములా గుర్తుంది అంటే మనకి ఈ ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ట్రాన్స్డ్యూసర్ విత్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉండేది ఏంటిది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏంటిది? థర్మిస్టర్. ఏంటిదమ్మా? థర్మిస్టర్, రైట్. క్లియర్. రెసిస్టెన్స్ థర్మోమీటర్ అంటే ఏమంటామంటే RTD అంటాం, రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్ అని, రైట్. థర్మోకపుల్ ఇక్కడ వచ్చింది కాబట్టి థర్మోకపుల్ దేని మీద పనిచేస్తుంది అంటే సీబెక్ ఎఫెక్ట్. ఏంటిది? సీబెక్ ఎఫెక్ట్. దేని మీద పనిచేస్తుంది? సీబెక్ ఎఫెక్ట్. మరి స్ట్రెయిన్ గేజ్ అనేది దేని మీద పనిచేస్తుంది? పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో ఇందాకే వచ్చింది కదా, రైట్. పాయిజన్స్ రేషియో మీద స్ట్రెయిన్ గేజ్ అనేది పనిచేస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా, డైరెక్ట్ క్వశ్చన్ CRO మీద. ఎలక్ట్రోస్టాటిక్ డిఫ్లెక్షన్ డైరెక్ట్ ఫార్ములా. మనకి దీనికి షార్ట్ కట్ కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. ఇదిగోండి డైరెక్ట్ ఆన్సర్ D(2LDEA). డైరెక్ట్ ఆన్సర్ అన్ని ఇచ్చేశాడు, లెంత్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, యాక్సలరేషన్ ఇచ్చాడు. From the above notation, deflection sensitivity of CRT using electrostatic deflection method అడిగాడు. డైరెక్ట్ ఆన్సర్, అందులో చేసేది ఏమీ లేదు, ఫార్ములా అది, రైట్. నెక్స్ట్ వన్, an aquadung is used in the CRO to collect. CRO అనేది aquadung, CROలో aquadung కోటింగ్ ఎందుకు చేస్తాము అంటే క్లియర్ కట్ ఆన్సర్ ఆల్రెడీ మనం చదువుకున్నాం, సెకండరీ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని తగ్గించటం కోసం. ఎప్పుడైతే సెకండరీ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని తగ్గించలేదో నీకు ఇమేజ్ అనేది క్లియర్గా రాదు. ఎక్కడ? CRO స్క్రీన్ మీద. ఎక్కడ? CRO స్క్రీన్ మీద, SCREEN. CRO స్క్రీన్ మీద మనకి క్లారిటీగా ఇమేజ్ అనేది రాదు, అంటే మనకి కరెక్ట్గా రీడింగ్ అనేది, వేవ్ ఫామ్ అనేది కరెక్ట్గా రాదు, ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ జీరో ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. క్లియర్గా చూడండి, జీరో ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. జీరో ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటే పొటెన్షియోమీటర్. ఏంటిది? పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్. ఇక్కడ పొటెన్షియోమీటర్ ఎక్కడైనా ఉందా? ఇదిగోండి పొటెన్షియల్ డివైడర్స్ ఉంది. మరి జీరో ఆర్డర్ అడిగాడు అంటే ఫస్ట్ ఆర్డర్ అడగడానికి కూడా ఛాన్స్ ఉందిగా, రైట్. అది కూడా చూద్దాం. ఫస్ట్ ఆర్డర్. సో ఫస్ట్ ఆర్డర్కి మనం ఏం తీసుకుంటామంటే మెర్క్యూరీ థర్మోమీటర్. ఏం తీసుకుంటాం? థర్మోమీటర్. థర్మోమీటర్. థర్మోమీటర్ ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్, వేరాస్ పొటెన్షియోమీటర్ ఆర్ పొటెన్షియల్ డివైడర్ ఈజ్ ఏ జీరో ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద సోర్స్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ CRT ఈజ్. CRTలో నుంచి మనకి బయటికి వచ్చే ఎలక్ట్రాన్స్ ఎమిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే క్యాథోడ్ దగ్గర. ఎక్కడ? క్యాథోడ్ దగ్గర. దేని వల్ల జరుగుతుంది సార్? హీట్ వల్ల. క్యాథోడ్ దగ్గర ఎక్కడ జరుగుతుంది? హీట్ వల్ల జరుగుతుంది, రైట్. క్లియర్. ఇప్పుడు మనకి జాగ్రత్తగా చూడండి, మనల్ని అడిగింది ఏంటంటే సోర్స్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ CRT. ఈ క్యాథోడ్ని మనం ఒక కోటింగ్ చేస్తాము. ఏం చేస్తాము? కోటింగ్. ఆ కోటింగ్ దేంతో చేస్తాము సార్ అంటే ఇదిగోండి ఆన్సర్, బేరియం అండ్ స్ట్రాన్సియం ఆక్సైడ్ కోటింగ్. బేరియం అండ్ స్ట్రాన్సియం ఆక్సైడ్ కోటింగ్. సార్ ఎందుకు చేస్తాము అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బయటికి రిలీజ్ చేయడానికి మనం ఈ మెటీరియల్తో కోట్ చేస్తాము. దేన్ని? క్యాథోడ్ని. దేన్ని? క్యాథోడ్ని. క్యాథోడ్ దగ్గర ఏ ఫామ్లో వస్తుంది మనకి బయటికి? హీట్ వల్ల బయటికి వస్తుంది. క్యాథోడ్ అనేది హీట్ అవుతుంది, ఆ హీట్ వల్ల మనకి బయటికి ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి వస్తాయి, రైట్. క్లియర్. నెక్స్ట్ వన్ చూడండి,
ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ సిఆర్ఓ ఈజ్ నియర్లీ, మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది? హైగా ఉంటుంది. ఎలా ఉంటుంది? హై. ఇచ్చిన ఆప్షన్స్లో హై వాల్యూ ఏది ఉందో అది చూడండి, 1 మెగా ఓం. సో అదే ఆన్సర్, 1 మెగా ఓం. 0 ఓం కాదు, 10 ఓం కాదు, 100 ఓం ఇంకా పెంచు, కాబట్టి ఇది కూడా కాదు. మిగిలిపోయిన ఆన్సర్ ఏంటిది? 1 మెగా ఓం. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ది ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ అవుట్ చూస్ చేయండి. ఓకేనా, ఏం చూస్ చేయాలి? ఆడ్ వన్ అవుట్. రైట్, ఇందులో చూడండి ఈ మూడు చూడండి క్లియర్గా. థర్మోకపుల్కి హీట్కి రిలేటెడ్, ఆర్టీడీ కూడా హీట్కి రిలేటెడ్, థర్మిస్టర్ కూడా హీట్కి రిలేటెడ్. ఈ మూడు హీట్కి రిలేటెడ్. బట్ స్ట్రెయిన్ గేజ్ మాత్రం రెసిస్టెన్స్కి రిలేటెడ్ ఆర్ ప్రెషర్కి రిలేటెడ్. సో డిఫరెంట్గా ఉన్నది ఏంటిది? స్ట్రెయిన్ గేజ్. రైట్ సార్, ఎందుకు సార్ ఇన్ని ట్రాన్స్యూజర్స్ అండ్ సెన్సార్స్ సిఆర్ఓ మీద ఇచ్చామంటే మనం కొంచెం తక్కువగా మనం క్వశ్చన్స్ని క్లాస్లో సాల్వ్ చేసింది టోటల్గా ఈ ట్రాన్స్యూజర్స్ అండ్ సిఆర్ఓ మీద కొంచెం తక్కువగా సాల్వ్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ప్రిఫరబుల్ బిట్స్ అనేవి, అంటే ఎక్కువగా రిపీటెడ్గా అడిగిన బిట్స్ని మనం తీసుకొని మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. 2 coils in differential connection having self inductance of 2. ఇదిగోండి 2 కాయిల్స్ ఉన్నాయి. ఓకేనా, డిఫరెన్షియల్ కనెక్షన్ అంటే ఒకటి ఇక్కడ ఉంటే ఇంకోటి ఎక్కడ ఉంటుంది? బయటికి ఉంటుంది. ఇది 2 మిల్లీ హెన్రీ, ఇది 4 మిల్లీ హెన్రీ. అండ్ ఏ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 0. ఈ రెండిటికి మ్యూచువల్ ఎంత? 0.15 మిల్లీ హెన్రీ. ఈక్వలెంట్ అడిగాడు. డైరెక్ట్ ఫార్ములా L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 మైనస్ 2m. L1 ప్లస్ L2 మైనస్ 2m. 2 మిల్లీ హెన్రీ ప్లస్ 4 మిల్లీ హెన్రీ మైనస్ 2 ఇంటూ 0.15 మిల్లీ హెన్రీ. సో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే డైరెక్ట్గా చేస్తే 2 + 4 అంటే ఎంత? 6. 6 పాయింట్ల్లో వస్తుంది. 6 పాయింట్ల్లో ఉన్న ఆన్సర్ ఏంటిదమ్మా? ఇదిగోండి 6 1.5. 6.15. క్లియర్గా ఉందా లేదా చూడండి. 6.15 అదేనా వస్తుంది? సారీ, మైనస్ చేయాలి కదా ఇక్కడ. సారీ రైట్, మారుద్దాం. రైట్, ఇది కాదు, మైనస్ చేయాలి కాబట్టి మనం ఎప్పుడైతే సాల్వ్ చేసామో ఆటోమేటిక్గా 6 కంటే తక్కువ వెళ్తుంది. సో 5. సో 5.7 చేద్దాం చూడండి. 6 మిల్లీ హెన్రీ మైనస్ 2 ఇంటూ 0.15 వాల్యూ ఎంత ఒకసారి చూడండి. 15 ఇంటూ 2 అంటే ఎంత? 30. అంటే 0.3 మైనస్ 0.3 మిల్లీ హెన్రీ. 6 మైనస్ 0.3 అంట 5.7 మిల్లీ హెన్రీ. సో ఆన్సర్ ఈస్ 1. సారీ, రైట్, ఆన్సర్ ఈస్ 1. క్లియర్గా చూడండి, క్యాలిక్యులేషన్ మీరు చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. మనకి ఈ ఫార్ములా గుర్తుంది అంటే చాలు. సార్ ఒకవేళ వాడు ఇది ఇవ్వకుండా ఇంకొక క్వశ్చన్లో ఇదిగోండి ఇలా అడిగాడు అనుకోండి, డాట్ ఇక్కడ ఇంకొక డాట్ కూడా ఇక్కడే వచ్చింది, డిఫరెన్షియల్ అనకుండా సేమ్ అడిగాడు, అప్పుడు ఏమొస్తుంది సార్? ఎల్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ 2m వస్తుంది సేమ్గా ఉంటే. ఒకవేళ డిఫరెంట్ అడిగాడు, డాట్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మైనస్ వచ్చింది, సేమ్గా ఉంటేనేమో ప్లస్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎడ్డీ కరెంట్ డాంపింగ్ సిస్టమ్ ద డిస్క్ ఎంప్లాయిడ్ షుడ్ బి. ఎప్పుడు కూడా ఎడ్డీ కరెంట్ డాంపింగ్ సిస్టంలో డిస్క్ అనేది ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా కండక్టింగ్ అయి ఉండాలి, కానీ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అయి ఉండాలి. ఎలా ఉండాలి? కండక్టింగ్ బట్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. మ్యాగ్నెట్స్ వల్ల మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఆ డిస్క్లో రాకూడదు, బట్ ఖచ్చితంగా డిస్క్ అనేది ఎలా ఉండాలి? కండక్టింగ్ అయి ఉండాలి. కండక్టింగ్ అయితేనే మనకి ఎడ్డీ కరెంట్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి. రైట్, ఇది కూడా మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాయి. అన్నీ చూడండి ఎలా వస్తున్నాయో. రైట్, నెక్స్ట్ వన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు చూడండి. సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ కోడ్స్ గివెన్ బిలో. రైట్, మనకి ఇందులో ఈ స్పెక్ట్రమ్ అనలైజర్ మనకు తెలియదు, డిజిటల్ కౌంటర్ మనకు తెలియదు, షీరింగ్ బ్రిడ్జ్ మనకు తెలుసు, మెగ్గర్ మనకు తెలుసు. సో ఇప్పుడు మనకి తెలియని దాన్ని తెలుసుకోవాలి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళాలి. రైట్, క్లియర్గా చూడండి. మెగ్గర్కి మనం ఏం తెలుసు? మెజర్మెంట్ ఆఫ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్. అంటే ఏకి ఏంది ఆన్సర్? 3. ఏకి ఆన్సర్ 3 ఎక్కడుంది? ఇదిగోండి, ఇది ఒక్కటే ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. క్లియర్ అయిపోయింది, ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. మెగ్గర్ మనకు కనుక్కోవడానికి మెజర్మెంట్ ఆఫ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇఫ్ an induction type energy meter runs fast it can be slowed down by adjusting. జాగ్రత్తగా చూడండి,
ఎప్పుడైతే ఎనర్జీ మీటర్ ఫాస్ట్గా రన్ అవుతుందో, మనం ఆల్రెడీ ఎనర్జీ మీటర్ ఎర్రర్స్లో చెప్పుకున్నాం, బ్రేక్ మ్యాగ్నెట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్రేక్ మ్యాగ్నెట్ అనేది పర్మనెంట్ మ్యాగ్నెట్తో తయారు చేస్తాము. ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్ వల్ల మనకేమవుతుంది అంటే డిస్క్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంటే స్లో చేయడానికి, స్లోగా మూవ్ అవుతుంటే ఫాస్ట్ చేయడానికి యూజ్ అయ్యింది అన్నాం. సో ఇదిగోండి, పొజిషన్ ఆఫ్ బ్రేకింగ్ మ్యాగ్నెట్ అండ్ మేకింగ్ ఇట్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది డిస్క్. ఎప్పుడైతే సెంటర్ నుంచి వెనక్కి తీసుకొచ్చామో ఆటోమేటిక్గా స్లో డౌన్ అయ్యింది. ఇది ఆల్రెడీ మనం క్లాస్లో ఎర్రర్స్లో రాసుకున్న బిట్టే, డైరెక్ట్ బిట్. నెక్స్ట్ వన్ చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. హై ఆల్టర్నేటింగ్ కరెంట్, హై ఆల్టర్నేటింగ్ వోల్టేజ్, హై డైరెక్ట్ కరెంట్, హై డైరెక్ట్ వోల్టేజ్ ఇచ్చాడు. కిందేమిచ్చాడు, సిపిటి ఇచ్చాడు, సిటీ ఇచ్చాడు, పొటెన్షియల్ డివైడర్ అన్నాడు, హాల్ ఎఫెక్ట్ సెన్సార్ అన్నాడు. మనకి జాగ్రత్తగా చూడండి, సిటీ అనేది ఓన్లీ దేనికి, ఏసీ, హై ఆల్టర్నేటింగ్ ఏసీ అంటే హై ఆల్టర్నేటింగ్ కరెంట్కి. ఏకి 2 ఉండాలి. ఏకి 2 ఎక్కడుంది, ఇదిగోండి, ఏ ఇది కాదు ఇది కాదు అంటే ఇది అయినా అయ్యుండొచ్చు, ఇది అయినా అయ్యుండొచ్చు. ఏకి 2 ఈ రెండిట్లోనేగా ఉంది, ఎలిమినేషన్ ప్రాసెస్ అమ్మ. రైట్. నెక్స్ట్ హై, నెక్స్ట్ పీటీ అనేది దేనికి, ఇది కూడా హై ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటే బీకి 1 ఉండాలి. ఇదిగోండి, బీకి 1 ఉన్నది ఏంది, ఇది ఒక్కటే ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ A2 B1 అంటే డైరెక్ట్ కరెంట్కి ఏంది ఆన్సర్ 4 అంటే హాల్ ఎఫెక్ట్ సెన్సార్, డైరెక్ట్ వోల్టేజ్కి ఏంది పొటెన్షియల్ డివైడర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, ఆన్ యావరేజ్ రెస్పాన్స్ రెక్టిఫైయర్ టైప్ ఎలక్ట్రానిక్ ఏసీ వోల్ట్ మీటర్ అంటే డీసీ ఇచ్చేసాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా, మన క్లాస్లో చెప్పుకోవాలా. రెక్టిఫైయర్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. సో రెక్టిఫైయర్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో మనకు వాల్యూ ఏమొస్తుంది అంటే V ఈజ్ ఈక్వల్ టు 1.11 ఇంటూ VDC అంటాడు. ఓకేనా, V ఇండికేటింగ్ ఈజ్ ఈక్వల్ టు 1.11 ఇంటూ VDC అని వస్తుంది ఫార్ములా. సో ఇప్పుడు చూడండి, 1.11 ఇంటూ VDC ఎంత ఇచ్చాడు ఆల్రెడీ మనకి 10. సో 10తో మల్టిప్లై చేస్తే ఎంత, 11.1 వోల్ట్ డైరెక్ట్ ఆన్సర్. మనకి ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోవాలి, 1.11 ఇంటూ VDC. రైట్. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ సైన్యూసాయిడల్ వేవ్ ఫార్మ్ వెన్ అబ్జర్వ్డ్ ఆన్ ఏ oscilloscope has a peak to peak amplitude of 6 centimeters if the vertical sensitivity setting is 5 volts per centimeter, the RMS value of voltage అడిగాడు. అంటే ఇది CROకి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా. రైట్. ఒక 2 to 3 టైమ్స్ ఎగ్జామ్లు అడుగున్నారు కాబట్టి దీన్ని కూడా మనం తీసుకొని సాల్వ్ చేద్దాం. రైట్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు మనకి, పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్, పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ ఎంత అన్నాడు, 6 సెంటీమీటర్స్ అన్నాడు. రైట్. వర్టికల్ సెన్సిటివిటీ సెట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు 5 volts per సెంటీమీటర్. ఇప్పుడు మనకి పీక్ టు పీక్ కావాలి అంటే 6 సెంటీమీటర్స్ ఇంటూ 5 ఎంత, 30. అంటే ఒక ఏసీ వేవ్ ఫామ్ కానీ తీసుకుంటే మనకి పీక్ టు పీక్ వాల్యూ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న వాల్యూ ఎంత అంటే 30. ఎంత, 30. ఇప్పుడు మనకి తెలుసు, మనకి అది కాదు కట్టమనింది, ఆర్ఎంఎస్ వాల్యూ కట్టమన్నాడు. సో ఆర్ఎంఎస్ అంటే VRMS ఈజ్ ఈక్వల్ టు Vmax బై √2. ఇప్పుడు మనకి ఇక్కడ పీక్ టు పీక్ తెలుసు, మరి మ్యాక్సిమం వాల్యూ కావాలి అంటే పీక్ టు పీక్లో హాఫేగా అంటే 30 డివైడెడ్ బై 2 ఎంత, 15 volts. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండేది ఎంత, 15 volts. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండేది ఎంత, 15 volts. రైట్. Vmax ఎంత వచ్చింది, 15 డివైడెడ్ బై √2. సో ఆన్సర్ ఎంత అంటే 10.6 volts. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. రైట్. సో స్టూడెంట్స్, సో టోటల్గా ఈ 48 క్వశ్చన్స్ అనేవి మీకు రివిజన్ కోసం మనం క్లాస్ తీసుకున్నది. ఓకేనా. సో మనం ఏదైతే క్లాస్లో క్లియర్గా చెప్పుకున్నామో, రైట్, ఆ క్వశ్చన్సే మళ్ళీ చూడండి ఎలా ప్రీవియస్గా ఎన్నిసార్లు రిపీట్ అవుతూ వచ్చినాయో. రైట్. సో థ్యాంక్ యూ.